సో మనం ఇప్పుడు ఏం చూడబోతుందంటే సెట్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఎలాగ యాష్ సెట్ వచ్చేసి ఇన్బిల్ట్గా కోడ్ ఎలాగ క్రియేట్ అయిందని చూడబోతున్నాం. అండ్ దెన్ యాష్ సెట్ కూడా యాష్ సెట్ ఎలాగ రియల్ టైం యూజ్ అవుతుందో చూస్తాం. అండ్ దెన్ యాష్ సెట్ పెట్టి ఒక శాంపిల్ ప్రోగ్రామ్ వచ్చేసి మనం రాస్తున్నాం, దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి యాష్ సెట్ అనేది ఏం చూస్తాం. యాష్ సెట్ వచ్చేసి సెట్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది. అండ్ దెన్ అబ్స్ట్రాక్ట్ సెట్ని ఎక్స్టెండ్ చేసి ఉంటుంది. ఇఫ్ సపోజ్ మీరు చూడాలంటే యాష్ సెట్ పోయి క్లిక్ చేసాం అనుకోండి, పోయి చూడొచ్చు. సో పబ్లిక్ క్లాస్ యాష్ సెట్ ఇది వచ్చేసి జెనరిక్, అది ఆల్రెడీ మనం చూసుకుంటూ ఏంది జెనరిక్ ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ సెట్ ఇంప్లిమెంట్ సెట్. సో క్లోనబుల్ సీరియలైజబుల్ అంటా ఏందని నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో ఇప్పుడు ఇది కన్సిడర్ చేసుకోండి. సో యాష్ సెట్ ఏంటంటే ఆల్రెడీ సెట్ వచ్చేసి యూనిక్ ఎలిమెంట్స్ மட்டும் హోల్డ్ చేస్తుంది. యాష్ సెట్లో ఇంకా ఏంటంటే డజంట్ మెయింటైన్ ఆర్డర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు 1 2 3 4 5 అప్ టు 10 వాల్యూస్ యాడ్ చేస్తున్నాను పెట్టుకోండి, ఒక ఆర్డర్ యాడ్ చేస్తున్నాను 1 to 10, కానీ యాష్ సెట్ వచ్చేసి ఆ ఆర్డర్ని మెయింటైన్ చేయదు. సపోజ్ మీరు ప్రింట్ చేయాలంటే ఒక టైం ఒక ఆర్డర్లో వస్తుంది. మేబీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 10 వచ్చేసి ఒక ఫస్ట్ ప్రింట్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో వచ్చేసి ఒక మల్టిపుల్ టైమ్స్ మీరు రన్ చేసాం అనుకోండి 9 వచ్చేసి ఫస్ట్ ప్రింట్ అవుతా. మరి ఎందుకంటే యాష్ సెట్ వచ్చేసి మీరు ఇన్సర్ట్ చేసే ఆర్డర్ని మెయింటైన్ చేయదు. సో దేనికి అది చేయదంటే మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో ఇది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు వచ్చేసి 1 to 10 యాడ్ చేస్తుందంటే 1 యాడ్ చేసేప్పుడు ఆ 1 కాన యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. సో యాష్ కోడ్ అంటే అది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ డేటా. అది మేబీ యూనిక్గా ఉండొచ్చు, యూనిక్గా లేకుండా ఉండొచ్చు. సో అది యాష్ కోడింగ్ ప్రాబ్లమ్స్. యాష్ కోడింగ్ అంటే ఏందని నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చూస్తున్నాం. ఇప్పటికీ ఎప్పుడంటే మీరు ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నారు అప్పుడంటే ఆ ఎలిమెంట్ కాన యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ యాష్ కోడ్ కాన వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇంటర్నల్గా మనం ఈ ఎగ్జాంపుల్ చూసేప్పుడు దాన్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతే యాష్ కోడ్ కంటైన్ యూనిక్ ఎలిమెంట్స్, అది ఆల్రెడీ మనకు తెలుసు. లిస్ట్ క్యాన్ డూప్లికేట్ ఎలిమెంట్స్ వెరాజ్ సెట్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్ ఉంది. ఇప్పుడు దీని ముందు వీడియోస్ అరే లిస్ట్ లింక్ లిస్ట్ అన్నీ చూస్తుంటాం. సో మీకు ఒక కన్ఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. సో అరే లిస్ట్ ఉన్నప్పుడు మన ఇంటికి మన సెట్ యూజ్ చేయాలి. సో ఏం యూస్ కేస్ చూడకూడదు. అరే లిస్ట్ లింక్ లిస్ట్. సో ఏ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ వచ్చేసి ఏం జరుగుతుందంటే అక్కడ డూప్లికేట్ వాల్యూస్ అంటే అలో చేసి ఉంటుంది. సో 1 మీరు ఒక్కోసారి 1 యాడ్ చేసిన 2 ఎంట్రీస్ ఉంటుంది. కానీ సెట్లో ఆ మరి కేసు కాదు. సెట్లో వచ్చేసి మీరు 1 మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేసిన 1 టైం దా ట్రీట్ అయి ఉంటుంది. సో సెట్ ఎప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ పెట్టుకుంటుంది. కానీ లిస్ట్ వచ్చేసి ఆ మరి లిస్ట్లో మీరు డూప్లికేట్ ఎలిమెంట్స్గా పెట్టుకోవచ్చు. సో యాష్ సెట్ కూడా ఒక బేసిక్ ఎగ్జాంపుల్, బేసిక్ ప్రోగ్రామ్. సో యాష్ సెట్ ఏం చేస్తున్నాం, డాట్ యాడ్ వచ్చేసి ఎలిమెంట్ యాడ్ చేసింది. యాడ్ రాకేష్, లెనిన్, రాకేష్, రాజా, రాకేష్. ఇక్కడ రాకేష్ అని 2 సార్లు నేను వచ్చేసి నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ ఈ అవుట్పుట్ మనం చూస్తాం. సో చూసాం అనుకోండి, రాజా, లెనిన్, రాకేష్. యాక్చువల్లీ నేను యాడ్ చేసిన వచ్చేసి రాకేష్ ఫస్ట్ యాడ్ చేస్తున్నా. నాకేమొచ్చింది ప్రింట్ చేసినప్పుడు రాజా ఫస్ట్ ప్రింట్ అయింది. సో మనం రన్ చేస్తాం, రాజా, లెనిన్, రాకేష్. ఇప్పుడు ఇక్కడ చేసిన ఫస్ట్ యాడ్ చేసిన రాకేష్, కానీ ఎందుకు రాజా ప్రింట్ అయింది? அதுதான் యాష్ సెట్టோட బేసిక్ ప్రిన్సిపల్. యాష్ సెట్ డజంట్ మెయింటైన్ ఆర్డర్. సో ఇంకోటి ఏంటంటే రాకేష్ 2 సార్లు యాడ్ చేసిన, కానీ ప్రింట్ అయిన వచ్చేసి ఒక టైం దా ప్రింట్ అయింది. అదిదా వచ్చేసి ఇది యాష్ సెట్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్ ఓన్లీ. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే కంటైన్స్ ఆపరేషన్ చేస్తాం. కంటైన్స్ ఆపరేషన్ ఏంటంటే డాట్ కంటైన్స్ రాకేష్. ఏం చేస్తాం అంటే ఈ సెట్ ఈ ఆబ్జెక్ట్లో రాకేష్ ఉందని చూస్తాం, స్మాల్ కేస్. సో ఏం చేస్తాం, రన్ చేస్తాం, రాకేష్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యాష్ సెట్. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే రాకేష్ ఈ యాష్ సెట్లో ఉంది. అండ్ ఈస్ ఎంప్టీ అంటే యాష్ సెట్ ఎంప్టీ అని చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు జస్ట్ రన్ చేసి చూస్తాం ఏమవుతుంది. సెట్ ఈస్ నాట్ ఎంప్టీ, ఎందుకంటే ఎలిమెంట్స్ ఉన్నాయి, దానివల్ల సెట్ ఎంప్టీగా. అదే ఇలాగే ఇదిదా మేజర్ ఆపరేషన్. ఐటరేటర్ ఏంటంటే మీరు యాష్ సెట్ డాట్ ఐటరేటర్ని ఇస్తే ఏమవుతుందంటే ఐటరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. సో ఐటరేటర్ ఆబ్జెక్ట్ ఇలాగా మీరు వచ్చేసి యూజ్ చేయాలి.
ఎలా అంటే వైల్ ఐటరేటెడ్ డాట్ యాష్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఏదేం చెప్తా అంటే చెక్ చేస్తుంది ఐటరేటర్లో నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా. ఐటరేటర్ మీన్స్ ఆ సెట్ ప్రాసెసింగ్ వరకు నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా చూస్తుంది. ఉండేది ఏంటంటే ఈ లూప్ లోపల పోద్ది. సో పోయి ఏం చేస్తారంటే ఐటరేటర్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ వాల్యూ చేసి రిటర్న్ అవుతుంది. సో ఆ వాల్యూని మన స్ట్రింగ్గా పెట్టుకునేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు రన్ చేసుకోండి. ఫస్ట్ రాజా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చెక్ చేస్తుంటే ఐటరేటర్ నెక్స్ట్ లెనిన్ ఉందా చెక్ చేస్తే ఉంది. సో లెనిన్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు పాయింటర్ ఎక్కడ ఉంది. సో లెనిన్ నెక్స్ట్ రాకేష్ ఉందా ఉంది రిటర్న్ అవుతుంది. సో రాకేష్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉంది. సో యాస్ నెక్స్ట్ రాకేష్ ఉందా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇలాగా ఈ ఐటరేటర్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నప్పుడు యాసెట్ సైజ్ చూస్తున్నాం. సో ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే రిమూవ్ రాకేష్ రిమూవ్ చేస్తున్నాం. దాంట్లో యాసెట్ సైజ్ చూస్తున్నాం. సో ప్రింట్ చేస్తున్నాం. సో రాకేష్ రిమూవ్ చేసినట్లు స్మాల్ రాకేష్ రిమూవ్ చేస్తున్నాం. సో రాకేష్ రిమూవ్ చేస్తే రాజా నేమ్ రాకేష్. సో ఇదా వచ్చేసి యాసెట్ యూజ్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ బేసిక్ ప్రోగ్రామ్ చెప్పచ్చు. సో సమ్మరీ చేస్తాం. యాసెట్ వచ్చేసి డస్ ఇన్ మెయింటైన్ ఆర్డర్ అండ్